హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఎవ్వరికైనా సరే నోట్లోంచి నీళ్ళు అట్టే రావాలండి. అంత మంచి రుచిగా ఉండే ఈ రోటీ పచ్చడండి. అది ఎలా అంటే మనం చింతకాయ తొక్కుతోని దోసకాయ కలిపి ఈ విధంగా చేయాలండి. ఈ విధంగా చేస్తే ఎంత కొత్తోళ్ళైనా సరే సూపర్ టేస్టీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా ఏందంటే దీని గురించి ఒక మంచి దోసకాయ తీసుకోవాలండి. అది మంచి పాకంలో ఉండే కాయ తీసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. అది పండు బండింది కాకుండా కొంచెం మంచి పాకంలో ఉండే గట్టి కాయ తీసుకోవాలండి. ఓకేనా? పండు బండింది ఏందంటే కొంచెం తినడానికి తియ్యగా అట్టా రకరకాలుగా ఉంటుంది కాబట్టి పాకం మీద ఉండే కాయని గాని తీసుకున్నామంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేనైతే పాకం మీద ఉండేది ఒక పెద్ద సైజు కాయని తీసుకున్నా అండి. కాపోతే ఇందులో ఏందంటే, మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి మనం ఎంత కాయ అవసరమో అంత కాయని కట్ చేసుకొని యూజ్ చేసుకోవాలండి. మిగతా కాయని కోసుకొనైనా తినేయొచ్చు. లేదంటే మళ్ళా ఇంకో రెసిపీ అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఏందంటే మనకెంత అవసరమో అంత తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ గింజలు అవసరమైతే ఉంచుకోవాలి. లేదంటే తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చండి. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కానీ గింజలతోటి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా? ఒకవేళ ఇష్టం అనిపించిన వాళ్ళు గింజలు కూడా ఏసుకోవచ్చు. నేనేందంటే కొంతమందికేందంటే ఇష్టం అనిపించదు కాబట్టి ఆ టైప్‌లో చూయిస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు గింజలు మాత్రం ఏసుకోవచ్చు. అది ఎలా అంటే గింజలు టేస్ట్ చూసి మాత్రమే ఏసుకోవాలండి. కొన్ని కాయల్లో గింజలు లైట్‌గా సేదనిపిస్తాయి. అలాంటి వాటిని మాత్రం అసలు ఆ కాయను కూడా వాడకపోవడమే చాలా వరకు మంచిది. కొంచెం తీపిగా ఉంటాయి చూసారు? అలాంటి ఆ గింజలు వేసుకోవచ్చు. అలాంటి కాయతో గూడా మనం ఏ రెసిపీ చేసినా గూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ దోసకాయలోకించి సగం తీసుకున్నా అండి. అంటే మేము ఇంట్లో నలుగురమే ఉంటాం. నేను, మా వైఫు, ఇద్దరు పిల్లలు అంతే. అందుకోసమనే ఇందులోంచి సగం కాయ మాత్రమే తీసుకున్నా అండి. సగం కాయ ఏందంటే 2 పూటలకి సరిపోతుంది. ఆ పచ్చడి నూరుకుంటే. ఓకేనా? ఇలా టేస్టీగా పచ్చడి నూరుకొని తింటుంటే మాత్రం రుచి అద్భుతం అంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ దోసకాయని బాగా పీల్చేసి ఈ టైప్‌లో చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. ఇవి గూడా ఏందంటే మనం రోట్లో దంచుకోవాలి గాబట్టి, ఆ దంచటానికి మరి లావు సైజు గాకుండా ఇట్టా చిన్నగా, సన్నగా ఉండే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ టైప్‌లో కట్ చేసుకుంటే సింపుల్‌గా మెదిగిపోతాయండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి పచ్చిమిరపకాయలు గూడా తీసుకోవాలి. నేను దాదాపు ఒక 10, 12 పచ్చిమిరపకాయలనైతే తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు ముందుగానే ఫ్రెష్‌గా మనం కడుక్కోవాలండి. కడిగి తొడాలు తీసిన తర్వాత ఈ టైప్‌లో ఇరుసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు గూడా తీసుకునేటప్పుడు ఒక్కసారి మంట చెక్ చేసుకోవాలండి. కారం ఎక్కువ అనిపించినప్పుడు మాత్రం కొంచెం తక్కువగానే తీసుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టైప్‌లో అది మనం చూసుకునేసి తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది చింతకాయ తొక్కండి. ఓకేనా? ఇది అంటే ఒక చిన్న అంటే పిడికెడు సైజు మాత్రం తీసుకున్నాను. ఇందులో ఏందంటే మనం అన్నీ ఏసి బాగా దంచి రెడీ చేసి పెట్టుంటాం గదా! ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టైప్‌లో తీసుకుంటే. ఓకే. ఇప్పుడు రోట్లో మనం ఇరిసి పెట్టిన ఈ పచ్చిమిరపకాయలన్నీ ఏసి కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డ గూడా ఏసుకోవచ్చండి ఇబ్బంది లేదు. కొంచెం జీలకర్ర అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఏసిన తర్వాత ఇప్పుడు దీన్ని గూడా మనం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఈ టైపు బాగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టిన ఈ చింతకాయ తొక్కండి. ఈ చింతకాయ తొక్కును గూడా తీసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు గూడా దీన్ని గూడా ఇందులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కుని పచ్చి చింతకాయల కాలంలో అది చింతకాయలు మంచి పాకం మీద ఉన్నప్పుడు అంటే గింజ ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఆ చింతకాయలను తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ టైపు దంచి రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఈ టైప్‌లో మనకెప్పుడన్నా కావాల్సున్నప్పుడు ఈ విధంగా వాడుకుంటే రుచి ఉంటుందండి. అద్దిరిపోద్ది. ఇప్పుడు మనం కట్ చేసిన దోసకాయలను గూడా కొద్ది కొద్దిగా అందులో యేసుకుంటూ ఇవి గూడా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. అంతేగాని ఈ దోసకాయ ముక్కలు మాత్రం నుజ్జు నుజ్జు కాకుండా కొంచెం దబ్బ టైప్‌లో ఉండే విధంగానే చూసి బాగా రుబ్బుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడి మొత్తాన్ని ముందుగానే మనం మెత్తగా దంచేసున్నాం కాబట్టి మంచి జిగటతోని సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూద్దామా ఒక్కసారి ఎలా వచ్చిందన్నది? ఈ టైప్‌లో మనం దంచుకునేసి తింటుంటే రుచి ఉంటుందండి. అదిరిపోద్దండి. కొంతమంది అడుగుతుంటరు. మా ఇంట్లో రోలు లేదు, మిక్సీ జారీ ఉంది. సరే మిక్సీ జారీ ఉన్నవాళ్ళు ఆ టైప్‌లో కూడా చేసుకోండి. కాకపోతే ఏందంటే మరి
మెత్తగా పేస్ట్ టైప్‌లో గాకుండా కొంచెం ఇలా బరగ్గా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా? అది గూడా ఇబ్బందేం లేదు. టేస్ట్‌కేం తగ్గదు. కానీ రోట్లో దంచింది మాత్రం ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఏసుకోవాలి. ఒకవేళ తక్కువ ఏసుకోవాలనుకున్నా తక్కువ వేసుకోవచ్చు. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కలు పొడిసేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు, చిటికెడు అంటే చిటికెడు ఇంగు పొడి. ఆ ఇంగు పొడి గూడా ఖచ్చితంగా వేసుకోండి. రుచి అద్భుతం అండి స్మెల్‌తో సహా. ఓకే. ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకును కూడా దూసి దాంట్లో వేసేసుకునేసి రోట్లో దంచిన ఈ పచ్చడిని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం ఇప్పుడు కిందకి మీదకి తిరగేసుకుంటూ మంట ఆన్‌లోనే ఉంచుకోవాలి స్టవ్వు. ఇలా తిరగేసుకుంటూ ఒక 3, 4 నిమిషాల పాటు కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడేందంటే దీనికి మరింత రుచి వస్తదండి. ఓకేనా? అంటే మరి ఎక్కువ శాతం ఉడకకూడదు. ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డని ఇలా చిన్నగా, సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి కొద్దిగా అలా కలుపుకునేసి ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వచ్చే ఇబ్బందేం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఏందంటే సాల్టు ఎయ్యలేదని కొంతమంది డౌట్ ఉంటది. ఎందుకంటే ఇందులో ఏదైతే చింతకాయ తొక్కు మనం యేసున్నామో, చింతకాయ తొక్కులో సాల్టు కంపల్సరీ యేసుంటాం. ఓకేనా? దాన్ని పట్టి చూసి అప్పుడు వేసుకోవాలి. ఆ రుచి సరిపోయిందా లేదన్నది. ఓకేనా? ఈ టైప్‌లో మనం చేసుకోవాలి గానీ టేస్ట్ మాత్రం అద్భుతం అంటే అద్భుతం అండి. ఆ సాల్ట్ ఒక్కటి మాత్రం ఆ టైప్‌లో చూసి యేసుకోండి. ఎవ్వరైనా సరే చాలా ఈజీగా ఈ టైప్‌లో చేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ అండి.